హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన రామ్ చరణ్ గారి పెద్ది మూవీ ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు అండ్ ఈ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక పెద్ది మూవీ ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు అంటే నాకు తెలిసి ఒక 500 నుంచి 600 కోట్ల వరకు వసూలు చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారి గురించి అనమాట. రామ్ చరణ్ గారికి 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ వైడ్‌గా చాలా క్రేజ్ అయితే వచ్చిందనే జెప్పాలి. అండ్ నిజంగా చాలా మంచి యాక్టర్ అనే జెప్పాలి. అండ్ చాలా మంచి పర్సన్ గూడా. యాస్ ఎ యాక్టర్ కన్నా యాస్ ఎ పర్సన్‌గా తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనే జెప్పాలి. సో నిజంగా చాలా మంచి వ్యక్తి అనే జెప్పాలి. సో రామ్ చరణ్ గారు మెయిన్ కిల్లర్ అనమాట ఈ సినిమాకి. అండ్ మూవీ కాన్సెప్ట్ గూడా చూసుకుంటే మనకి క్రికెట్‌కి సంబంధించిందిగా మనకు తెలుస్తుందనమాట. సో క్రికెట్ అంటే మన ఇండియాలో చాలామంది ఇష్టపడతారు. అండ్ ఒక ఎమోషన్ అనే జెప్పాలి క్రికెట్ అంటే. సో ఆ పరంగా జూసుకుంటే మనకి అన్ని వైపుల నుంచి చాలా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ మన తెలుగు స్టేట్స్‌లో గట్టిగానే కలెక్ట్ చేసిద్ది. అండ్ అటు బాలీవుడ్ సైడ్ గూడా ఓకే. బానే కలెక్ట్ చేసిద్దనే జెప్పాలి. ఒక 100 క్రోర్స్ నుంచి ఒక 200 మధ్యలో కలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మన తెలుగు స్టేట్స్‌లో ఇక తెలిసిందే మార్కెట్ మామూలుగా ఉండదు రామ్ చరణ్ గారికి. అండ్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. మీరు వ్యూస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ గ్లిమ్స్‌లో అసలు చాలా వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఆ షాట్ రామ్ చరణ్ గారు ఒక షాట్ కొట్టారు గదా! సో, దానికి గూడా చాలా మంచి హైప్ అయితే బిల్డ్ అయిందనే జెప్పాలి వరల్డ్ వైడ్‌గా. అండ్ క్రికెటర్స్ గూడా దాన్ని బాగా చూపిస్తున్నారనమాట. అండ్ టిమ్స్‌లో గూడా ఒక డైలాగ్ చాలా బాగా అనిపించిందనమాట. ఒకే పని జేయటానికి, ఒకేలాగా ఉండటానికి ఇంత పెద్ద జీవితం ఎందుకు అని జెప్తారు గదా! సో, రామ్ చరణ్ గారు. ఆ డైలాగ్ గూడా బాగా అనిపించింది. సో, ఓవరాల్‌గా ఈ సినిమా మీద మంచి హైప్ అయితే ఉంది. అండ్ కలెక్షన్స్‌లో గూడా గట్టిగా ఒక 600-700 వరకు కొట్టొచ్చు. అండ్ సినిమా బాగా ఆడితే 1000 కోట్లు గ్యారంటీ అన్న ఫీలింగ్ గూడా వస్తుందనమాట. సో, మరి ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తే బావుంటది. అండ్ మన బుచ్చిబాబు గారి గురించి తెలిసిందే గదా! 'ఉప్పెన' సినిమా ఎంత బాగా తీశారో. సో, ఆయన గూడా చాలా మంచిగానే తీస్తారు. సో, మరి చూద్దాం మన 'రామ్ చరణ్' గారి సినిమా ఎలా ఉంటుందో. 'గేమ్ చేంజర్'తో కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. బట్ ఈ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇయ్యాలనైతే కోరుకుందాం.